మొన్నటి వరకు చెప్పాను కదా, మంచి ఫ్యామిలీ కథ కథ ఉన్న సినిమా అని చెప్పి. బట్ ఇవాళ చూసుంటారు, కథతో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. అండ్ మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గారు, తర్వాత మా డిఓపి మణికంఠన్ గారు. ఆయన వాళ్ళు రాలేకపోయారు, మెడ్రాస్లో షూటింగ్ చేస్తున్నారు. అండ్ ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ మళ్ళీ మా పనుల మీద బిజీగా ఉన్నాడు, సో రాలేకపోయాడు. ఐ లైక్ టు థ్యాంక్ బోత్ ఆర్ టెక్నీషియన్స్, తమన్, మణికంఠన్ గారు అండ్ ఆర్ ఎడిటర్ మార్తాన్ వెంకటేష్ గారు ఫర్ మేకింగ్ అ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ టు అవర్ ఫిల్మ్. అండ్ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా ఫ్రెండ్ అన్నయ్య, నేను బాగా గౌరవించే డైరెక్టర్ క్రిష్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ అవర్ ఆడియో ఫంక్షన్. అతను హిందీ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, మన తెలుగు పరిశ్రమ నుంచి జాతీయ స్థాయిలో ఒక డైరెక్టర్ మళ్ళీ వెళ్తాడని చెప్పి. బట్ ఎంత ఫస్ట్ ఒక 5 minutes ఆనందం ఉండింది, తర్వాత ఒక 5 నిమిషాలు బాధ ఉండింది. ఎందుకంటే ఇంక తను అక్కడికి వెళ్ళిపోతే తెలుగు సినిమాలు చేయడేమో, మనం గౌరవంగా చెప్పుకోతే అక్కడ డైరెక్టర్ ఒకరిని కోల్పోతామేమో అనుకున్నాను. బట్ మళ్ళీ వచ్చి గొప్ప సినిమా తీసాడు కంచె అని చాలాసార్లు చూశాను. మన తెలుగు సినిమాలో నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ రీజనల్ ఫిల్మ్ ఫర్ తెలుగు అనే కేటగిరీ మధ్యలో 2-3 ఏళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే అంత గొప్ప సినిమాలు మనం ఎవరు తీయలేదు అనక. కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కేటగిరీలో ఒక అవార్డు తెచ్చి మళ్ళీ మనం గర్వపడేలా చేశాడు క్రిష్. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ వచ్చే తన గౌతమిపుత్ర శాతకర్ని కూడా అలాగే ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవాలని, మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ అఫ్కోర్స్ బిస్కెట్ వేస్తున్నాను అనుకోవచ్చు, బట్ నేను సినిమాల్లో స్టార్ట్ అయినప్పుడు ఒక 3-4 years క్రితం నాకు 5-6 డైరెక్టర్స్ విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట, వీళ్ళతో ఎలాగైనా నేను పనిచేయాలని. దాంట్లో ఆల్రెడీ పరశురామ్ గారితో పనిచేశాను, రాధామోహన్ గారిని కూడా పెట్టుకున్నాను, ఆయన ఉన్నారు. ప్లస్ మిగిలిన బ్యాలెన్స్ క్రిష్. సో ఒకరోజు క్రిష్తో కూడా పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తానండి. అండ్ మా సినిమా August 5th రిలీజ్ అవుతుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కలిపి సినిమా చూసి ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2-3 యాంగిల్స్ లో ఏమైనా బానే ఉంటుంది. ఈఎంఐ ఏంటి రాజు గారు, ఎటు నుంచి చూసినా ఎంత బాగుంది. బాబు, మనం అమ్మాయి అందంగా ఉందనుకున్నాం తప్పితే మంచిదో చెడ్డదో ఇంకేం అనుకోలేదు. ఆ కుర్రాడు నీకు తెలుసా? అన్నయ్య అవుతాడండి. తమ్ముడు డాడీ, అక్క అని పిలుస్తూ ఉంటాడు. I lost my identity all because of your one foolish act. Be ready to face the consequences.